జీవితం అంతా పడిన శ్రమ చావు భయంతో ఆ దుర్మార్గుల పరం చేశాను. మందులను ఉపయోగించుకుంటే పర్వాలేదు, కానీ విషాన్ని, మై గాడ్, వాళ్ళ చేతుల్లో ఉన్న విషాన్ని గురించి ఆలోచిస్తే నాకు మతిపోతుంది సార్వభౌమా. ప్రొఫెసర్, వాళ్ళ చేతిలో ఉన్న విషయాల గురించి చెప్పండి. ముందుగానే జాగ్రత్త పడే ప్రయత్నాలు చేద్దాం. ఆ ప్రయత్నంలోనే నిన్ను కలుసుకోవాలని, నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలని క్యాసెట్ పంపించాను. అనుక్షణం నన్ను నీడలా వెంటాడే ఆ దుర్మార్గులు నా ప్రయత్నాన్ని నాశనం చేశారు. నా పర్సనల్ డ్రైవర్ను దారుణంగా చంపారు. సార్వభౌమ, మనల్ని ఎవరో గమనిస్తున్నారు. హై స్కూల్ రోడ్ నెంబర్ 46 వచ్చి సాయంత్రం నన్ను కలుసుకో. అంటారు దీన్ని వెలిగించడం అంటారా, అంటించడం అంటారా? ఫోటోని తగలబెట్టడం అంటారు, మనిషిని మంట పెట్టడం అంటారు. నువ్వు ఇక్కడ? నాన్నగారు. ప్రొఫెసర్ జయదేవ్ మీ నాన్నగారా? ఒక డాక్టర్గా ఈ సమాజంలో ఉన్న అవినీతిపై మీరు సాగించే పోరాటాన్ని గమనించాను. ఆ కోట్లింగ ముఠా చేతిలో చిక్కిన మా నాన్నగారిని మీరొక్కరే కాపాడగలరన్న నమ్మకంతో మిమ్మల్ని వెంటాడాను. మీతో పరిచయాన్ని పెంచుకున్నాను. మీరిద్దరూ కలిసి ఆ నీచుల ఆట కట్టిస్తారని మా నాన్న ఆశ, మీ ఆశయం నెరవేరుతుందని ఆశించాను. కానీ నా ప్రయత్నం పూర్తి కాకముందే నీచులు మా నాన్నను చంపేశారు. రాణి, శవంలా మారిన విజ్ఞానానికి నువ్వు ఓదార్పు కావాలి. మనిషిని శవం చేసి బ్రతకాలనుకునే స్వార్థానికి నువ్వు తీర్పు చెప్పాలి. ఆ సైంటిస్ట్ జయదేవ మదర్తో 100 మదర్లో పూర్తి చేయించాను. నాకేదైనా బిరుదిచ్చి సన్మానం చేయించండి అయ్యా. బ్రహ్మాండమైన బిరుదు, శత నరహంతక. ఇలాంటి బిరుదు చరిత్రలో ఎవరికి ఇవ్వలేదు, ఇక ముందు ఇస్తారని నమ్మకం లేదు. బంగారు బాతుని చంపుకుని సంకలు ఎగరేస్తున్నారా? ఇంకా ఏం కనిపెడతాడు, మనకేమిస్తాడు? బూడి తప్ప. వాడి రీసెర్చ్ విషయం అంతా నా చేతిలో ఉంది, ఏం పేపర్. ఏం తెలివితేటలు ఉండవయ్యా. అది సరే పాత్రరు, మన తర్వాత ఆపరేషన్ ఎలా ప్లాన్ చేసావు? పసిపిల్లల మొదలు పండు వృద్ధుల వరకు ఏం కావాలి? ఏం కావాలంటే ఆలోచించి రేపు చెప్తా. ఎల్లుండి చెప్పవయ్యా. నేను చెప్తా పార్ట్నరు. పాలు. ఎగ్జాక్ట్లీ. ఆ పాలల్లోనే మనం విషయం కలుపుతున్నాం. అప్పన్నగూడెంలో దానికి విరుగుడు 10 కోట్లు విలువ చేసే మందులో రెడీగా ఉంచుతాం. ఆ మందుకు సంబంధించిన ప్రచారం నీ పేపర్లో విరివిగా జరుగుతుంది. పాల కల్తీ సరిగ్గా ఈ నెల 21వ తేదీ. అటు సూర్యోదయంతో కాకుల అరుపులు, ఇటు పాలు తాగిన లోకుల అరుపులు. అబ్బా పాత్రరు, నీ బుర్రను అమెరికాలో దారం పెడితే $50,000 చెప్పవయ్యా. జనకమ్మ గారు, ఈ నెల 21వ తేదీన ముహూర్తం అమోఘంగా ఉంది. ఇదిగో లగ్నపత్రిక. శుభస్య శీఘ్రం. వస్తానండి. ఈ నెల 21వ తేదీ అంటే నేను ఆకాశంలో ఉంటానే, పోనీ అక్కడ చేసుకోవచ్చా పెళ్లి? రైట్. నువ్వు ఆకాశంలో ఉన్నా పాతాళంలో ఉన్నా మెడ వంచి పెళ్లి చేస్తాను. తొందరలోనే పెళ్లి ముహూర్తం. పనులు ఎలా అవుతాయో ఏమో. చూడండి అత్తయ్య గారు, నా పెళ్ళ చేత పనులు చేస్తే మాత్రం ఊరుకోను. నువ్వు ఆ మాట మీదే ఉండాలిరా. నా చెల్లాయికి ఏమన్నా కష్టం కలిగిందో నిన్ను విమానానికి కట్టేసి మరీ విరగదీస్తాను. తెల్లమ్మా, వీడు అసలే కోతి, కుప్పిగంతులు ఎక్కువ. ఎలా కంట్రోల్ చేసుకుంటావో ఏమో. నువ్వున్నాగా అన్నయ్య, నాకేం భయం? అంటే మీ అన్నయ్య రుస్తు సోరాబా నేను భయపడ్డానికి? అరే రాస్కెల్, అదిగో పెళ్ళైనా అలాగే తిడతావా? పిల్లలు పుట్టినా ఇలాగే తిడతాను, మనవాళ్ళు పుట్టినా ఇలాగే తిడతాను. జీవితాంతం నేను ఇలా తిడుతూనే ఉంటాను. చూడత్తయ్యా. ఒరే నాయన, కాబోయే బావగార్రా, కాస్త మంచి మర్యాద ఉంచు. అమ్మా, వీడికి చనువిస్తే చెల్లాయికి కాదు నాకవుతాడు మొగుడు. ఈ నవ్వులే నా చెల్లాయి పెళ్లికి అడ్వాన్స్ అక్షింతలు, మంగళ వాయిద్యాలు. తిలక్ రారా,
ఎన్నాళ్ళకి తండ్రి జ్ఞాపకం వచ్చాడ్రా. బాగున్నావా? మీకు నేను జ్ఞాపకం ఉన్నందుకు చాలా సంతోషం. అభిప్రాయాలు మనుషుల్ని దూరం చేసినా మనసుల్ని కదరా. నువ్వు నాకు దూరంగా ఉన్నా నా ఆలోచనలన్నీ నీ మీదే. నీకు తెలుసా, నీకోసం ఎన్నో మంచి మంచి సంబంధాలు చూస్తున్నాను. అందరూ కోటీశ్వర్లే. కొందరికి ఫారిన్ లో పెద్ద పెద్ద వ్యాపారాలు, మరి కొందరికి స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు. మీకు ఆ శ్రమ అక్కర్లేదు. ఈ నెల 21వ తేదీన నా పెళ్లి నిర్ణయం అయింది. మిమ్మల్ని ఆహ్వానించడానికే వచ్చాను. పెళ్లి నిర్ణయమైందా? ఎవరితో? డాక్టర్ సార్వభౌమ చెల్లెలు ఉషతో. తిలక్, మనసుంటే వచ్చి ఆశీర్వదించండి. మనస్సు? నీ మాటలు విన్నాక నా మనసు చచ్చిపోయిందిరా. అసలు వాడు ఆ సార్వభౌమ ఇద్దరి మధ్య చిచ్చులేపాడు, మనల్ని విడతీశాడు. ఈ రోజు వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్న నిన్ను ఆశీర్వదించే పెద్ద మనసు నాకు లేదురా. లేదు. ఈ తిలక్ అవినీతికి కాదు, ఆత్మీయతకు అమ్ముడిపోయే మనిషి. అందుకే స్వార్థం నీడలో బ్రతకలేక ఆ సార్వభౌముడికి అమ్ముడిపోయాను. అవునరా, నేను ఒక రాక్షసుని, కిరాతకుణ్ణి. మమతలు మమకారాలు చచ్చి కరెన్సీ నోట్లు మాత్రమే పీకు తినే కక్కొట్టకుండి. ఇలాంటి ఈ తండ్రిని పెళ్లికి పిలవడానికి రాలేదురా, అవమానించడానికి వచ్చాం. మీరేమనుకున్నా సరే, మీకు మీ పెద్దరికానికి ఇచ్చిన విలువను కాపాడుకోవాలనుకుంటే పెళ్లికి రండి, అక్షింతలు వెయ్యండి. వస్తా. ఈ పట్టుచీరలో ఇది చాలా అందంగా ఉంది. అవుని, చూడండి ఎంత బాగుందో. వాళ్ళ అన్నయ్య గారి సెలక్షనే చాలా బాగుంటుంది. అన్నయ్య, ఏంటి ఎలా చూస్తున్నా? ఏం లేదమ్మా, 2 పిచ్చి జడ్లు వేసుకుని చిరిపిగా తిరిగే నా చెల్లెల్లో ఎంత పెద్దరికం వచ్చిందా అని చూస్తున్నాను. ముచ్చట్లాడుతున్నారా? ముహూర్తం ఇవ్వాలేరా, రేపు కాదు. త్వరగా వెళ్ళి పెళ్లి కొడుకుని తీసురా. అలాగేనమ్మా. త్వరగా కానివ్వండి అమ్మా. తిలక్, మందు లేకపోతే యాకలో మజా లేదురా. అవునరా తిలక్, ఓ సీసా పాల్గొట్టు. అరవకండి, సార్వభౌమ చూస్తే ఊరుకోడు. అందుకని నల్లగా కొట్టేయండి, వాసన రాకుండా కిల్లి తినేయండి. ఓకే, అండర్స్టాండ్? ఓ స్టాండ్, కమ్ ఆన్. నువ్వా? రారా, ఇదేదో ఆయుర్వేదం మందంట, కాస్త తాగితే మంచిదని. రైట్, ఈ నాటకం అంతా నాకు తెలుసురా. ఫ్రెండ్ ప్లీజ్, ఒక్క పెగ్గంటే ఒక్కటే. రాస్కెల్, ఒక్క తనుతన్నానంటే వెళ్ళి పెళ్లి పెళ్లి మీద పడతావు. రామయ్య. పెళ్లి కొడుకు బాబు గారు, మీరు ఇప్పుడు తాగవలసింది అవి కాదు, ఇవి. అబ్బా, ఈ రెండింట్లో ఏవి తాగితే బాగుంటుంది? ఇప్పుడు పాలు స్వచ్ఛమైనవి కదా, అది తాగితే పాలా? ఇక బాగా పెళ్లి పెళ్లి మీద కూర్చుందో గాని. అయితే మరి నన్ను ఎత్తుకోవా? ఏంటి ఎత్తుకోవాలా? ఇప్పుడే కదరా పాలు తాగాను, పసిపిల్లాడిని కదా. ఏడ్చాలే పద. క్యారీ ఆన్. దేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, స్థానదేవతాభ్యో నమః, వాస్తదేవతాభ్యో నమః, మాతాపితృభ్యాం నమః, శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, సర్వేభ్యో దేవేభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. నిర్విఘ్నమస్తు శుభం సునిశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః విద్యారంభ వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం దైవం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. ఏవం విశేషణ విశిష్టాయాం శుభపుణ్యతిథౌ మమ ఆత్మనః.
హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించండి. ఓకే సార్. వెంకోబరావు గారు ప్లీజ్, ఇది పంతాలకు పట్టింపులకు సమయం కాదు. నన్ను వెళ్ళనివ్వండి. వెళ్ళి ఏం చేస్తావు? నా బిడ్డ ప్రాణం తీస్తావు అంతేగా? వెంకోబరావు గారు, మా ఇద్దరిని శారీరకంగా దూరం చేసింది నువ్వు, ఇప్పుడు మమ్మల్ని శాశ్వతంగా దూరం చేద్దాం అనుకుంటున్నావా? వీళ్ళకి చావు బ్రతుకుల మధ్య ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఈ సమాజంలో మీలాంటి స్వార్థపరుల విషయాన్ని పాలల్లో కలిపారు. ఆ పాలు తాగిన తిలక్ ప్రమాదంలో ఉన్నాడు. పాలల్లో విషం కలిసిందంటే నేను నమ్మను. ఎందుకు అలా కంగారు పడతారు? పాలల్లో విషం కలిపింది మీరే అయినట్టు తిలక్ మీ రక్తం పంచుకు పుడితే నా ప్రాణం పంచుకు పెరిగాడు. వస్తాను. వాట్ హ్యాపెండ్ డాక్టర్? సారీ డాక్టర్ సార్వభౌమ, తిలక్ ఇస్నోమా చనిపోయాడు. రాస్కెల్, ఇంత మోసం చేస్తావురా? ఇదంతా అబద్ధమని, నీ చావు నాటకమని ఒక్క మాట చెప్పరా? రే తిలక్, నువ్వు కట్టిన పసుపు తాడి ఆరకముందే, నా చెల్లెలు కాళ్ల పారాని చెదరకముందే నీ దారి నువ్వు చూసుకుంటావరా? చెప్పరా, చెప్పు. మిస్టర్ సార్వభౌమ, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ప్లీజ్. బాబు, అన్నయ్య వారికి ఎలా ఉంది? ఎందరికో తాళిదానం చేసిన నీ అన్నయ్య నీ తాళి కాపాడలేకపోయాడమ్మా. మనందరినీ అన్యాయం చేసి తిలక్ వెళ్ళిపోయాడమ్మా. అమ్మా, 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 అమ్మా. రే రాస్కెల్, ఇవి కన్నీళ్లు కావు, నా గుండె మంటలు చిందించే నిప్పురవలు. ఇది శ్వాస కాదు, అగ్ని శ్వాస. నీలాంటి అమాయకుల ప్రాణాలతో ఆడుకునే ఆ కిరాతకుల అంతం చూసే వరకు నాలోని శక్తిని, ధైర్యాన్ని బ్రతికించి అవినీతి సామ్రాజ్యాన్ని ఎదిరించే సార్వభౌముడిగా ఆశీర్వదించు. ఎన్ని కట్టలో బాబోయ్. కానీ పార్ట్నరు నాకు ఏడిపోతుంది. ఎందుకు? ఇంకా 2 కోట్లు లాభం రావాల్సింది, అది రాలేదు. మనకెంత నష్టం వచ్చేసింది. షటప్. షటప్పే. తల్లి పాలలో కూడా కల్తీ కలిపి తెలివితేటలుంటే ఆ 2 కోట్లు కూడా వచ్చేది కదా, అది నష్టం కాదండి మరి. మిస్టర్ అబ్బన్న, ఏ వ్యాపారానికైనా కాస్త నీతి నియమం ఉండాలయ్యా. కమాన్, టేక్ యువర్ షేర్. బై వేర్ ఈజ్ వెంకోబరా?
ఇక్కడన్నా ఎక్కడ ఇక్కడే చెట్టు అయిపోయాడంటే ఎన్ని ఎముకలు గుట్టలో తప్పులు తగిలేస్తూ పూడితే మనిషిని తగిలేస్తూ పూడితే రామాయణం తగిలేస్తూ పూడితే రంకు పురాణం తగిలేస్తూ పూడితే కొడుకుని తగిలేస్తూ పూడితే ప్రపంచమే పూడితే అయ్యో వీడికి పిచ్చికెట్టుంది. ఎవడికి రా పిచ్చి? నీకు పిచ్చి, నాకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, వీడికి డబ్బు పిచ్చి, నా పిచ్చికి పిచ్చి. అరగంటలో చేపలు పెట్టే నయాలా నీకు విషయం తెలుసా? తెలియదు. నువ్వు సున్నా, నీ కొడుకు సున్నా, నేను సున్నా, నువ్వు కలిసి, నేను కలిసి, నీ కొడుకు కలిసి, ప్రేమ కలిసి, రక్తం కలిసి, బంధం కలిసి. ఈ ప్రపంచంలో కలిసి లేనిది చావు. చావు కలిసి లేదు, చావు కలిసి లేదు. కొడుకు తెచ్చేసరికి వీడి మెదడు కూడా చచ్చింది. ఓరి నాయనో ఈడి పిచ్చిలో మన విషయం బయట పెట్టారంటే. మంచి వాళ్ళ మాటలకే దిక్కులేదు, పిచ్చి వాళ్ళ మాటలు నమ్మే పిచ్చి ప్రపంచం కాదు ఇది. వెంకోబరావుకి పిచ్చెక్కింది, వాడి షేర్ కూడా మనమే పంచుకున్నాం. ఈ సంగతి తెలిస్తే గోడి సంఖ్య తెచ్చాడు కదా.